హలో, ఈరోజు సింపుల్ కర్రీ అండి. మనం క్యాప్సికమ్ వేపుడు తయారు చేసుకోబోతున్నాం. రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా వేపుడు 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక రకంగా లంచ్ బాక్స్ రెసిపీ. ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టాను. ఇందులో పల్లీలు వేసుకోండి. పావు కిలో క్యాప్సికమ్కి గుప్పెడు పల్లీలు చక్కగా వేగనివ్వాలి. చిన్న మంటలో మెల్లిగా వేయించుకోండి. పల్లీలు వేగాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు, కారం వేయట్లేదు, ఎండుమిరపకాయలతోనే కారం సరిపోతుంది. శనగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు దోరగా వేగాలి. ఈ పొడి మీరు ముందు రోజే నైట్ చేసి పెట్టేసుకోవచ్చు. 2 రోజుల ముందు చేసుకున్నా కూడా ఏం కాదు. లేదా టైం ఉండట్లేదు అంటే వారానికి ఒకసారి చేసి పెట్టుకున్నా ఓకే. కానీ అప్పటికప్పుడు చేసుకున్న పొడి ఎప్పుడు రుచి చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, కాస్త సాజీర వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒక గుప్పెడు నువ్వులు కూడా ఆ చిటపటలాడాలి. అలాగే ఇందులో కాస్త చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని మనం పొడి చేసుకోవాలి. పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేపుడు చేద్దాం. పొయ్యి మీద ఆల్రెడీ ప్యాన్ ఉంది కదా, ఈ బాండీలో నూనె వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేయండి. పొడి రెడీ చేసేసుకుంటే జస్ట్ 10 మినిట్స్లో అయిపోయే వేపుడు అన్నమాట. ఉప్పు వేయండి. తీసుకున్న క్యాప్సికమ్కి సరిపడా ఉప్పు వేసేయండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయల్ని చక్కగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ చక్కగా మగ్గాలి. ఇప్పుడు మనం ఇందులో కాస్త పసుపు, ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోండి. ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఎప్పుడు ఎక్కువ వేగితే బాగుండదు. కాస్త కచ్చా పచ్చా తగిలితేనే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, అవన్నీ చేసి పెట్టుకున్న ఈ పొడి వేయాలి. ఎంత కమ్మగా ఉంటుందంటే, చిట్టి తల్లి ఇట్రా నువ్వు, ఇదిగో ఈ నా వార్డ్రోబ్లో ఉన్న చున్నీలన్నీ తీసి ఇదే కథ రోజు. నువ్వు అరుస్తున్నావు, నేను వంట చేస్తున్న పోటు కారం ఉంది ఇక్కడ. ఇది బాగా మిక్స్ చేయాలి. ఒక్కసారి టేస్ట్ చూసుకొని కారం లెవెల్ మీకు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం పౌడర్ కావాలి అంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న మంట పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే అంతే, క్యాప్సికమ్ వేపుడు రెడీ అయిపోయినట్టే. పప్పుతో పాటు లేదా ఏదైనా రసం, చారు ఉంటే సూపర్గా ఉంటుంది. మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుంది. అద్దరిపోయే క్యాప్సికమ్ వేపుడు రెడీ అయింది. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసేయండి. క్యాప్సికమ్ వేపుడు చపాతీలోకి, పుల్కాలోకి, వేడి వేడి అన్నంలోకి, పప్పుచారు, పప్పు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం చూద్దాం. టేక్ కేర్, బాయ్.